నమస్తే. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ అనుష. క్యాన్సర్ కేసెస్ రోజు రోజుకి ఎంత పెరిగిపోతున్నాయి అంటే ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ అనేది అటాక్ అవుతుంది వాళ్ళ లైఫ్ టైంలో అని చెప్పుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు రీసెంట్ సర్వే ప్రకారం 2023లో దాదాపు 1.4 మిలియన్ న్యూ కేసెస్ అనేవి డెవలప్ అవుతున్నాయంట. ఎందుకని? ఈ క్యాన్సర్ అంటే ఒకప్పుడు మనం ఎప్పుడు వినలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత పెరుగుతున్నాయి? కారణాలు ఏంటి? బికాజ్ పూల్ లైఫ్ స్టైల్ ఒకటే కారణమా? అండ్ మోర్ ఓవర్ లైఫ్ స్టైల్తో పాటు అనేక చేంజెస్ మన బాడీలో మ్యుటేషన్స్ కూడా వస్తున్నాయి. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్ డీటెయిల్గా. సో టుడే వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ ప్రశాంత్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. హలో అండి, నమస్తే సార్. యాజ్ ఐ టోల్డ్, లైక్ 1.4 మిలియన్ కేసెస్ ఏంటి సార్ 2023లో? ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి సార్. ప్రతి 9 మందిలో ఒకళ్ళు అంటే ఇంక భయం వేస్తుంది సార్. ప్రతి ఇంటికి ఒకళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారేమో నెక్స్ట్ ఇయర్ నుంచి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే 1.4 మిలియన్ అంటే 14 లక్షల కేసులు. కొద్ది స్కేరీ థింగ్ ఏంటంటే ఆ 14 లక్షలు అనేటి రిజిస్టర్డ్ కేసెస్ అనమాట. అన్రిజిస్టర్డ్ అంతకంత ఉంటాయి. సో యూ కెన్ సే దట్ 20 లక్షల కన్నా ఎక్కువ కేసులు ఈజీగా ఉంటుంది. ఇంకోటి మీరు చెప్పినట్టు డెఫినెట్గా ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతుందండి. ఇది వరకు చాలా తక్కువ ఉండేది. 20 years బ్యాక్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడో ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకటి ఎక్కడో ఒక చోట క్యాన్సర్ అనేది వినపడేది. ఇప్పుడు ఏంటంటే మనకి రిలేటివ్స్లోనో క్లోజ్ ఫ్రెండ్స్లోనో ఎవరికో ఒకరికి క్యాన్సర్ బారిన పడడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అఫ్ కోర్స్ మిగతా అన్ని కారణాలు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ లైక్ పొల్యూషన్ ఇవన్నీ ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకోటి మన లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు మారిపోయింది. ఒక 25-30 years అంటే ఇంకోటి మన 2 generations ముందు చూసుకున్నా మనం ఇప్పుడు చేసుకున్నా కూడా మన ఫుడ్ హ్యాబిట్సే కాదు, మన మిగతా అన్ని రకాలుగా మనం వేరియస్ వాటికి ఎక్స్పోజ్ అనేది ఎక్కువ అవుతున్నాం మనం. కరెక్ట్ సార్. అది పొల్యూషన్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావచ్చు, లేకపోతే పెస్టిసైడ్స్ కావచ్చు. ఇట్లా మనము ఎక్కువ ఎక్స్పోజర్ కావడం వల్ల క్యాన్సర్ అనేది ఓవరాల్గా ఇన్సిడెన్స్ అనేది పెరిగింది. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే మన ఏజ్ అనేది పెరుగుతుంది. ఇది వరకు యావరేజ్ లైఫ్ స్పాన్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35-40 years అండి. ఇప్పుడు 70 years ఇస్తే యావరేజ్ లైఫ్ స్పాన్. మనం ఆడవాళ్ళలో అయితే కొంచెం ఎక్కువ, మగవాళ్ళలో 2 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ కొంతమంది లైక్ మా బామ్మలు, తాతమ్మలు వీళ్ళంతా లైక్ 90 years, 101 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు కదా సార్? డెఫినెట్గా ఉన్నారండి. కాకపోతే మీరు యావరేజ్గా చూసుకున్నట్లయితే మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35-40 సంవత్సరాలు. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయేటోళ్ళు అనమాట. మీరు అప్పుడు వినే ఉంటారు, కలరా వచ్చిందని, ప్లేగ్ వచ్చింది, ఊరు చనిపోయారని. ఇట్లా కామన్గా. ఇది కాకుండా ట్యూబర్క్యులోసిస్, ఇవన్నీ రకరకాల వ్యాధుల వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. అందుకే యావరేజ్ లైఫ్ స్పాన్ 35 సంవత్సరాలు ఉండేదన్నమాట. పోను ఏమైందంటే మనకి మంచి యాంటీబయాటిక్స్ అనేది అందుబాటులో వచ్చాయి. ప్లస్ మన క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం, ఆ అవేర్నెస్ అనేది పెరిగింది అనమాట. వాటర్ బోర్న్ డిసీజెస్ రావడం తగ్గిపోయినాయి. మంచి యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వల్ల మరణించడం అనేది తగ్గింది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఏంటంటే గుండె జబ్బులు కానీ, క్యాన్సర్స్ కానీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, క్యాన్సర్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద వస్తాయి అన్నమాట. వీటి వల్ల అనేది మరణం అంటే డెత్ రేట్ అనేది పెరిగింది. దాంట్లో ఆ భాగంలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే మనము యావరేజ్ లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలు అన్నాం. అది ఇంకా తక్కువే. ఇంకా యూరోపియన్ అక్కడైతే 80+ ఉంటుంది. మనం 70 సంవత్సరాల్లోనే ఉన్నాము. ఇంకా కూడా పెరుగుతుంది. ఆబ్వియస్గా ఇంకో డికేడ్లో చూస్తే మనం కూడా 75కి వెళ్ళిపోతాం. ఎప్పుడైతే ఎల్డర్లీ పాపులేషన్ ఉంటుందో, ఎవరైతే అంటే క్యాన్సర్ రావడానికి ఒక ముఖ్యమైన రిస్క్ ఏజ్ అనమాట. ఎంత ఎక్కువ ఏజ్ ఉంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. వై సార్? ఎందుకు? వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ? మంచి క్వశ్చన్ అడిగారు. జస్ట్ మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే అదొక రకమైన జెనెటిక్ మ్యూటేషన్, జన్యు లోపం అనేది ఉంటుంది అనమాట. సపోజ్ చాలామందికి తెలియదు ఏంటంటే ప్రస్తుతం మీలో కానీ నాలో కానీ కెమెరా పర్సన్స్ ప్రతిరోజు ఒక 10,000 క్యాన్సర్ కణాలనే పుట్టుకొస్తుంటాయి. మనకి తెలియదు, కానీ మన ఇమ్యూనిటీ ఎంత వాటిని కిల్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ అనేది దాన్ని టేక్ కేర్ చేసుకుంది. సో అది ఆ ఒక్క చెడు కణాన్ని పెరగకుండా 2, 4, 8 అట్లా కొన్ని లక్షలు కాకుండా ముందుగానే దాన్ని డిటెక్ట్ చేసుకొని దాన్ని అక్కడే దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. క్యాన్సర్ వేరియస్ లింఫోసైట్స్ కానీ ఇవన్నీ డిటెక్ట్ చేసి సో ఆ క్యాన్సర్ రాకుండా ముందే దాన్ని ఇచ్చేస్తుంది అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆబ్వియస్గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది కదా. సో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవే కాకుండా ఎవరిలో అయితే
ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓ ఇట్ మైట్ బి ఎనీ ఏజ్. హెచ్ఐవి అనుకోండి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో ఏమవుతుందమ్మా, ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. ఎస్. అట్లాగే కొన్ని ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేటివి యూజ్ చేస్తారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో, వాటిలో వేరియస్ చాలా వాటిలో ఏంటంటే ఈ మన ఇమ్యూనిటీ తగ్గడానికి డ్రగ్స్ ఇస్తారనమాట, ఆ రిజెక్షన్ కాకుండా. సో వాళ్ళలో కూడా క్యాన్సర్ రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇవే కాకుండా ఇంకోటి అంటే ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైతే కిడ్నీ డయాలసిస్ మీద ఉన్నారో ఈఎస్ఆర్డి స్టేజ్లో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎక్కువ కాలం పాటు ఆ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ వేసుకుంటే వాళ్ళలో రిస్క్ అనేది పెరుగుతుంది. ఈ లింఫోమాస్ కానీ లుకేమియాస్ కానీ కొన్ని క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకటి. ఇంకోటి చాలా మందికి తెలియదు ఏంటంటే, ఎవరిలో అయితే మాల్ న్యూట్రిషన్ ఉంటుందో, అంటే సరైన పోషక పదార్థాలు తినరో వాళ్ళ ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది. Oh So my God. వాళ్ళల్లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి ఒక రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మంచి డైట్ అనేది అందుకే తీసుకోవాలి. డైట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ డైట్ తీసుకోమని అందుకే అనమాట చెప్తుంటాం. సో ఇమ్యూనిటీ హ్యాస్ అ మేజర్ రోల్. ఎస్ అంటే ఎస్ ఇమ్యూనిటీ చాలా మందికి తెలుసు లో ఇమ్యూనిటీ ఉంటే వీక్ అయిపోతారు అని తెలుసు, బట్ ఇట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు క్యాన్సర్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడతాం డాక్టర్ గారు. ఎందుకంటే 1.4 మిలియన్ అని డయాగ్నోస్డ్ అని చెప్పారు. ఇంకా డయాగ్నోస్ కానివి ఎన్ని ఉన్నాయో 20 లక్షలని మాట్లాడుకున్నాం మనం. అంటే మన ఇండియా ఏ స్థానంలో ఉంది అసలు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ లో? లక్కీగా మీరు ఆ అబ్సల్యూట్ నెంబర్ తీసుకున్నారు, వాట్ ఎవర్ 15 lakhs అని. అది కానీ మన పాపులేషన్ చూసుకోవాలి. మనం 1.4 140 కోట్ల మందిలో 15 లక్షలు అంటే ఓవరాల్గా మీరు కంపారిటివ్ చేసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వాళ్ళు ఎట్లా కౌంట్ చేస్తారంటే 1,00,000 మంది పాపులేషన్లో ఎన్ని మందికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో అట్లాగా వాళ్ళు మెజర్ చేస్తారనమాట. సో కొన్ని కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ కానీ యూఎస్లో కానీ 1,00,000 మందిని తీసుకుంటే వాళ్ళలో ఇన్సిడెన్స్ 200 పైనే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. సో లక్కీగా మన భారతదేశంలో 1,00,000 మందిలో దగ్గర దగ్గర 100 మంది. సో ఆ రకంగా తీసుకుంటే ఓవరాల్గా మీరు రిలేటివ్గా తీసుకుంటే అబ్సల్యూట్ రిలేటివ్ అంటారు. అబ్సల్యూట్గా మీరు చెప్పినట్టు ఓవరాల్ నెంబర్స్ ఎక్కువ, కానీ మన పాపులేషన్ కూడా ఎక్కువ కదా, బేస్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఎస్ కరెక్ట్. వాళ్ళు యావరేజ్ 80+ ఉంటారండి. సో వాళ్ళకి ఇన్సిడెన్స్ 1,00,000 మంది తీసుకుంటే వాళ్ళల్లో 200+ ఎక్కువ మందే ఉంటారు. కొన్ని కంట్రీస్లో 300 కూడా. సో ఆ రకంగా చూసుకుంటే మన భారతదేశంలో కంపేర్ టు చాలా ఈ డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే తక్కువే ఇన్సిడెంట్స్ అని చెప్పుకోవాలి. సరే, క్యాన్సర్ రేట్స్ ఇంత పెరుగుతున్నాయి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఒబేసిటీ కావచ్చు, ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కూడా క్యాన్సర్కి దారి తీస్తాయని నేను విన్నాను. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఒబేసిటీ సార్. ఒబేసిటీ ఎంత దారి తీస్తుంది క్యాన్సర్ రావడానికి? డెఫినెట్గా చాలా మంది క్యాన్సర్కి రిస్క్ అనుకుంటే స్మోకింగ్, ఆల్కహాల్ అంటారా, డెఫినెట్గా క్యాన్సర్ రావడానికి మెయిన్ కారణాలు. కానీ ఒబేసిటీ అనేది చాలా మందికి తెలియదండి. ఓకే. ఒబేసిటీ వల్ల కొన్ని క్యాన్సర్ ఛాన్సెస్ ఎక్కువ. ఆడవాళ్ళలో తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భసంచి క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్ అంటారు. వీటికి రావడానికి ఒబేసిటీ ఒక కారణం. మగవాళ్ళలో తీసుకుంటే కోలాన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికీ రావడానికి డెఫినెట్గా ఒబేసిటీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఓకే. సో దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఆడవాళ్ళలో తీసుకుంటే ఒబేస్గా ఎవరైతే ఉంటారో ఆ మహిళల్లో ఆ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ ఈస్ట్రోజన్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దానివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, యూట్రైన్ క్యాన్సర్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఓకే. ఇంకోటి ఒబేసిటీ అనేది ఏమవుతుందంటే కొద్దిగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే కొద్దిగా టైప్ 2 డయాబెటీస్ అంటారు కదా, వాళ్ళలో ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది ఒకటి షుగర్ తగ్గించడానికి ఒకటి ఇన్సులిన్ కారణము, ఇంకోటి ఏంటంటే అది గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. కణాలు పెరగడానికి అది ఆ ఇన్సులిన్ అనేది ఇచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కణాలు ఎక్కువ పెరుగుతుందో రొమ్ములో కానీ వేరియస్ ఆర్గాన్స్లో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఈ ఆల్కహాల్ కానీ, టొబాకో, వీటితో పాటు చెప్తుంటాం అనమాట, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ముఖ్యం. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి డైట్ తీసుకోవాలి. మంచి డైట్ ఇన్ ది సెన్స్ అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. బయట ఏదైతే అవి ఉంటాయో అవి అవాయిడ్ చేసుకుని ఇంట్లో ఏది వండుకుంటామో అవి ఎక్కువ తీసుకోండి. ఈ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తున్నారు సార్, డెఫినెట్గా దాని గురించి ఏమంటారు మీరు? ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ డెఫినెట్గా రిస్క్ అయితే పెంచుద్దండి. అంటే డైరెక్ట్ స్టడీస్ అయితే లేవు, బట్ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే ఈ కలరింగ్ ఏజెంట్స్ కానీ ఇవి ఉన్నాయి కదండి, ఇవి 2 రకాలు. ఒకటి సింథటిక్, ఒకటి న్యాచురల్ అనమాట. అంటే ఆ కలర్ రావడం న్యాచురల్. ఆబ్వియస్గా న్యాచురల్ అనేది యూజ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అది. సో వాళ్ళు ఏది వాడినా కూడా సింథటికే వాడతారు.
కొన్ని అప్రూవ్డ్ అనమాట, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎంత క్వాంటిటీ, అది ఇంత మోతాదులో అనేది యూజ్ చేస్తే మంచిది. కానీ బయట షాప్స్లో ఏంటంటే ఆ కలర్ బాగా కనపడితే వాళ్ళకి అమ్ముడు పోతాయి అనమాట. సో దానివల్ల ఒక ఇది అనేది లేదు, చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇదంతా ఇండైరెక్ట్గా ఏంటంటే రిస్క్ అనేది పెరుగుతుంది. ఈ రోజుల్లో ఫ్రూట్స్ కూడా హైబ్రిడ్ ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి సార్. అవును. ఎక్కడ చూసినా ఈ హైబ్రిడైజ్డ్ ఫ్రూట్స్ ఇవే అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకోవడం వల్ల మనకి ప్రాపర్ న్యూట్రియంట్స్ వస్తాయా? వాట్ ఎవర్ ద మైక్రో ఆర్ మ్యాక్రో న్యూట్రియంట్స్ మనకు అందుతాయి అంటారా? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా నేను చెప్పేది ఏంటంటే మనం ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. దాంట్లో ఒక ఫార్ములా ఉందండి. మనం ఏ ఫ్రూట్స్ అయితే తీసుకుంటామో అదేంటంటే ఫస్ట్ సీజనల్ ఉండాలి, రీజనల్ ఉండాలి, రీజనబుల్ ఉండాలి. ఓకే, ఫస్ట్ రీజనల్ చూసుకున్నాం. రీజనల్ అంటే మన స్టేట్లో కానీ మన ఏరియాస్లో ఏదైతే దొరుకుతుందో అయ్యే కన్స్యూమ్ చేయాలి. యాజ్ సింపుల్ యాట్ రీజనల్. ఓకే. మనం అన్ఫార్చునేట్లీ ఏం చేస్తామంటే, మీరు చూసారు, మీరు సూపర్ మార్కెట్లో కివీ అని రకరకాల అవకాడో అవన్నీ మన రీజన్లో ఉండవండి. సో ఇట్స్ నాట్ రిలేటెడ్ టు అవర్ దిస్ థింగ్. ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్స్ చాలా అమ్ముతున్నారు, ఇక్కడ పెంచేస్తున్నారు కూడా. ఇక్కడ పెంచితే ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే దూర ప్రాంతాలు, ఇప్పుడు కివీ ఫ్రూట్ అంటే ఎక్కడి నుంచో తీసుకోవాలి కదా, అంటే ఏంటి దాంట్లో ప్రిజర్వేటివ్ అనేది అది ప్రొటెక్ట్ చేయాలి కదా, ప్రిజర్వింగ్ ఏజెంట్ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడో పండింది, ఎప్పుడో కోసింది, మనం తినేసరికి చెప్పలేము, ఒక నెల అయ్యి ఉండొచ్చు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్ డెఫినెట్గా కన్స్యూమ్ చేయండి, బట్ రీజనల్ ఉండాలి. మన ఏరియాలో ఏది దొరుకుతుందో అదే కన్స్యూమ్ చేయండి. ఇంకోటి సీజనల్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఫ్రూట్ అన్ని సీజన్స్లో దొరుకుతుంది. ఇప్పుడు గ్రేప్స్కి ఒక సీజన్ అనేది ఉంటుంది, కొన్ని ఫ్రూట్స్కి ఒక సీజన్. బట్ ఆ సీజన్లో కాదు అయినా మనకి దొరుకుతున్నాయి అంటే ఏంటి, అది ఎక్కడి నుంచో వాళ్ళు తీసుకొస్తేనే కదా దొరికేది. సో అది అందరికీ తెలుసు, మన అందరికి తెలుసు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తారో మన అందరికీ తెలుసు. సో డెఫినెట్గా మనకి ఏ సీజన్లో ఉన్నామో ఆ ఫ్రూట్సే కన్స్యూమ్ చేయండి. ఇంకోటి రీజనబుల్గా ఉండాలండి. ఇప్పుడు మనము కన్స్యూమ్ చేసే కొన్ని ఫ్రూట్స్ అంటే ఇప్పుడు యూట్యూబర్స్ వాట్ ఎవర్ ఇస్సింగ్, వాళ్ళు ఏదైనా ఆ ఫ్రూట్ తీసుకోండి, ఈ ఫ్రూట్ తీసుకోండి, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, దీంట్లో విటమిన్స్ ఉంటాయి అని చెప్తారు. బట్ రీజనబుల్ కాదు కదండి. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి, బ్రోకోలీ అంటారు, ఎస్ ఇట్స్ అ గుడ్ ఫ్రూట్, నో డౌట్. బట్ ఎన్ని మంది దాన్ని అఫోర్డ్ చేసుకోగలరండి? ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్? వెజిటబుల్. ఎగ్జాంపుల్ బ్రోకోలీ అంటారు, బట్ ఇట్స్ ఎ వెజిటబుల్. బట్ దానికి సిమిలర్ ఏంటి మన దగ్గర కాలీఫ్లవర్. సో ఐ మీన్ టు సే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇట్ షుడ్ బి రీజనబుల్ అండి. ఎవరో చెప్పారు కదా అని మనం ఎంతో ఎక్స్పెన్సివ్, ఎంతో ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరు అఫోర్డ్ కూడా చేసుకోలేరు. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. రీజనబుల్గా మనకు అందుబాటులో ఉండేది కన్స్యూమ్ చేసుకోండి అని. సో ఫ్రూట్స్ అనేది చాలా ముఖ్యము, డెఫినెట్గా కన్స్యూమ్ చేయండి. బట్ కొద్దిగా ఆలోచించుకొని మన దగ్గర ఏముంటాయి, ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఇట్లా లేనాటివి, ఫ్రెష్గా ఉండేటివి కన్స్యూమ్ చేస్తే మంచిది. యాపిల్స్ మీద కూడా ఒక వ్యాక్స్ కోటింగ్ లాగా వేస్తారు సార్. అవును. ఇస్ దట్ ఫర్ షైనింగ్ ఆర్ లైక్ ప్రిజర్వేటివ్? అది ఇది రకరకాల. ఒకటి వ్యాక్స్ అంటే చూడడానికి బాగుంటుంది కదండి, ఏదైతే చూడడానికి బాగుంటుందో అది అమ్ముడు ఈజీగా కొంటారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. చాలా వాటిల్లో అది ప్లస్ ఒక్కోసారి ప్రిజర్వేటివ్గా కూడా ఉంటుంది అంటారు. సో ప్రాపర్గా క్లీన్ చేసుకొని కన్స్యూమ్ చేయాలి. అగైన్ ఇంకోటి చెప్పాను, యాపిల్ అనేది మనం ఎక్కడి నుంచో మన దగ్గర ఉంటాయి కానీ చాలా చూడడానికి బాగుండవు. మన దగ్గర లోకల్ యాపిల్స్ దొరుకుతాయి మీ దగ్గర, బట్ ఏదైతే ఎక్కడి నుంచో వచ్చేటి షిమ్లా కానీ కాశ్మీర్ కానీ ఇంటర్నెట్ చూడడానికి బాగుంటాయి. సో దట్స్ ద థింగ్. ఏ సీజన్లో అయినా సరే వీఆర్ గెటింగ్ యాపిల్స్ కావచ్చు, బనానాస్, ఇంకా జామకాయలు ఏ సీజన్లో అయినా దొరికేస్తున్నాయి సార్. అండ్ మీరు చూసారా సార్ జామకాయలు ఇప్పుడు ఎంత సైజ్లో ఉండి చాలా వరకు హైబ్రిడ్ ఉంటాయి. యా. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఫార్ములా. క్యాన్సర్ అనగానే యాంటీ ఆక్సిడెంట్స్ మంచి ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? అవునండి, డెఫినెట్గా. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో న్యాచురల్ ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపిన్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి. లైకోపిన్ సింపుల్ మన టమాటోలో ఉంటాయి, వీటిల్లో ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళల్లో ఈ అగైనెస్ట్ ఫ్రీ రాడికల్స్ ఏదైతే క్యాన్సర్ కారణం చేసే వాటికి ఫైట్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఇమ్యూనిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అందుకే సో అవి ఎక్కడ దొరుకుతాయి మనకి? అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువ ఏం కన్జ్యూమ్ చేసి చాలా మటుకు ప్రాసెస్డ్ ఫుడ్డే తీసుకుంటారు, బయట ఫుడ్డే తీసుకుంటారు. దాంట్లో ఉండదండి, ఇవి చాలా మోతాదు చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఉండదు. సో మనకి న్యాచురల్గా ఉండేటి ఏంటి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా మన ఇంట్లో వండుకొని ప్రాపర్ కర్రీస్ అవి కన్జ్యూమ్ చేయండి అని చెప్పడం అందుకే. ఇంకోటి, స్ట్రెస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా అయితే కాదు, ఇప్పుడు స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్ అంటే డైరెక్ట్ రిలేషన్, డైరెక్ట్. ఓకే. బట్ స్ట్రెస్ అనేది ఏమవుతుందంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారు, అది ఇండైరెక్ట్గా కాజ్ చేస్తుంది. ఎందుకంటే అగైన్ నేను ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నాం ఇమ్యూనిటీ అని. ఎవరిలో అయితే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంటుందో, అన్ఫార్చునేట్లీ
మన అర్బన్ ఎస్పెషల్లీ దోస్ ఆర్ హైదరాబాద్ కానీ ముంబై కానీ మెట్రోస్లో ఉండే వాళ్ళలో స్ట్రెస్ఫుల్, మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మనకి స్ట్రెస్ అనేది ఉంటుంది. ఒకటి మనము ట్రావెల్ చేయాలి, ఉన్న ఏరియా నుంచి వర్క్ ప్లేస్ చాలా దూరం ఉంటుంది, మన ట్రావెలింగ్ కానీ ప్లస్ టార్గెట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల ఓవరాల్ ఇవన్నీ వల్ల స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఆ కార్టిసోల్ లెవెల్స్ అనేది పెరుగుద్ది. స్ట్రెస్ ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, ఎవరిలో అయితే కార్టిసోల్ లెవెల్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా ఇండైరెక్ట్గా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే వన్ ఆఫ్ ద ఇదేంటంటే లీడ్ ఏ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ అంటాం అనమాట. స్ట్రెస్ తగ్గించుకోండి, యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, వీలున్నంత వరకు స్ట్రెస్ అనేది తగ్గించుకోండి అనేది చెప్తుంటాం. ఓకే. ఇవన్నీ చాలా చాలా సింపుల్ చిన్నవే సార్. మనమంతటా మనం చేంజెస్ చేసుకునే థింగ్స్ ఇవన్నీ. స్ట్రెస్ కావచ్చు, ఈ నిద్రలేని సమస్య, ఇన్సోమ్నియా. అండ్ ఐ హర్డ్ దట్ ఇన్సోమ్నియా ఉంటే కూడా క్యాన్సర్‌కి కారణం అవుతుంది అని. అగైన్ సేమ్ అండి. ఎవరిలో అయితే స్లీప్ అనేది మనకి దేవుడు ఇచ్చిన వరం అండి. మినిమం 7 to 8 అవర్స్ స్లీప్ అనేది కావాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే నిద్రపోతామో అప్పుడు డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతుంది మన బాడీలో. ఓకేనా, ఇమ్యూన్ సెల్స్ అవన్నీ యాక్టివ్ అయ్యేది ఆ టైంలో అనమాట. ఎందుకంటే మనం వేరే ఏం చేయము, మనం రెస్ట్ తీసుకుంటాము. సో ఆ డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియ ఆ టైంలో జరుగుతుంది. ఎవరైతే మంచి స్లీప్ 7 to 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ ఉంటుందో వాళ్ళల్లో ఆబ్వియస్గా ఈ వీటికి మనం అనుకున్నాం ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. ఎవరైతే స్లీప్ తక్కువ ఉంటుందో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కాబట్టి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. సార్ ఇప్పుడు మేజర్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ ఒకటి, యూట్రైన్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ మీ ఎక్స్పీరియన్స్లో తక్కువ ఏజ్ వాళ్ళు వస్తున్నారు సార్, ఎఫెక్ట్ అవుతున్నారు? బ్రెస్ట్ క్యాన్సర్ మీరు చెప్పినట్టు మోస్ట్ కామన్ క్యాన్సర్ అండి. అన్ఫార్చునేట్గా మనము యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక 50, 60, 70 ఆ ఏజ్లో ఎక్కువ చూసేవాళ్ళము. అగైన్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇప్పుడు ఎందుకంటే ఒబేసిటీ అనేది ముఖ్య కారణము. యంగ్ ఏజ్లోనే వాళ్ళు ఒబీస్ ఉంటున్నారు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనమాట. ప్రాపర్ డైట్ తీసుకోరు, ప్రాసెస్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒబేసిటీ వల్ల చిన్న ఏజ్లోనే, అంటే చిన్న ఏజ్ ఇన్ ది సెన్స్ ఈవెన్ 30sలో కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇవే కాకుండా కొన్ని మ్యూటేషన్స్ అనేవి ఉంటాయండి, హెరిడిటరీ మ్యూటేషన్స్ అని. ఒక 100 బ్రెస్ట్ క్యాన్సర్లో 5 to 10% ఏంటంటే ఫెమిలియల్గా కొన్ని అబ్నార్మల్ జీన్స్ అనేటివి వస్తాయి వీళ్ళల్లో. దానివల్ల బ్రాకా జీన్ అంటారు అనమాట. అది రావడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. యంగ్ ఏజ్లో ఎక్కువ క్యాన్సర్ 30sలో 40sలో వీళ్ళు క్యాన్సర్ డెవలప్ అవుతున్నారు. సో దిస్ బ్రాకా1 జీన్ అనేది ఇట్స్ హెరిడిటరీ జీన్. అవును, అంతే కదా సార్. సో ఇన్ కేస్ వాళ్ళ మదర్స్కి కావచ్చు, వాళ్ళ గ్రాండ్ మదర్స్కి ఈ జీన్ క్యారీ అవుతుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయింది, వాళ్ళకి వచ్చింది అంటే వీళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలంటే ప్రత్యేకమైన స్క్రీనింగ్ కావచ్చు, ముందే తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? అది సపోజ్ ఎవరిలో అన్న చిన్న ఏజ్ పేషెంట్ వచ్చారు అనుకోండి, 30sలో కానీ 40sలో కానీ, వాళ్ళు డెఫినెట్గా ఈ బ్రాకా జీన్ అనేది వాళ్ళ బాడీలో చేస్తామండి. అది సింపుల్ బ్లడ్ టెస్ట్ మీద చేసుకోవచ్చు. అది అంటే ఆ మ్యూటేట్ అయిందా, దానివల్ల వచ్చిందా అని. ఇంకోటి ఏంటంటే మేము ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. ప్రతి ఒక్క క్యాన్సర్ కేసుకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే మదర్ కానీ సిస్టర్స్ కానీ వీళ్ళల్లో క్యాన్సర్ రిస్క్ సపోజ్ ఉందనుకోండి, స్ట్రాంగ్ ఫెమిలియర్ రిస్క్ ఉంటే, హిస్టరీ ఉంటే డెఫినెట్గా ఈ టెస్ట్ చేస్తాం అనమాట. సపోజ్ ఈ పేషెంట్లో బ్రాకా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆవిడ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉన్నారు, సిస్టర్ కావచ్చు, వాళ్ళ కూతుర్లు కావచ్చు, వాళ్ళల్లో డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి. ఎవరిలో అయితే వాళ్ళల్లో బ్రాకా పాజిటివ్ ఉంది, అందరికీ రాదు, వీళ్ళకుంటే అందరికీ రావాలని ఏం లేదు. సింపుల్ జెనెటిక్ మ్యూటేషన్ టెస్ట్ అని చేస్తామండి. సో ఇట్స్ సింపుల్ టెస్ట్, ఈజీగా జెనెటిక్ టెస్టింగ్లో అవైలబిలిటీ ఉంది. అది ఈవెన్ ప్రతి ఒక్క డీసెంట్ ల్యాబ్స్లో ఉంది. ఈవెన్ క్యాన్సర్ హాస్పిటల్ యూ కెన్ గో అండ్ గెట్ ఇట్. అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్కి మీరు వెళ్ళొచ్చు, దే విల్ డూ అనమాట. రకరకాల ల్యాబ్స్ ఉన్నాయి. సో దే విల్ జస్ట్ టేక్ ఏ బ్రీఫ్ హిస్టరీ. మీరు ఆబ్వియస్ ఒక్కోసారి మీ ఫిజిషియనే రాస్తారు అనమాట, లేదా ఆంకాలజిస్ట్ రాస్తారు, ఇట్లా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది. ఒకవేళ వాళ్ళల్లో పాజిటివ్ ఉందనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆ స్క్రీనింగ్ అనేది ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సపోజ్ రొమ్ము క్యాన్సర్కి మనం 40 years నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాము, వీళ్ళల్లో 30 years నుంచే కొంచెం ఎర్లీ ఏజ్ నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వీళ్ళు ఆ క్యాన్సర్ బారిన పడేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడతాం. ఇది ఏంటి సార్, ఇది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ మోస్ట్ కామన్, వాళ్ళ ఫస్ట్ డిగ్రీ అని చెప్పారు, ఇది కూడా అలానే ఉంటుందా? సర్వైకల్ క్యాన్సర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. సర్విక్స్ అనేది గర్భసంచిలో కింద భాగం, గర్భసంచి ముఖద్వారం అంటారు. ఇది వరకు అది కామన్ క్యాన్సర్ ఉంది, ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్.
అది ఎక్కువ మనం రూరల్ ఏరియాస్లో చూస్తాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అర్బన్ ఏరియాస్లో చూస్తాం. ఓకే. ఎవరిలో అయితే చిన్న వయసులోనే మ్యారేజ్ అయింది, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయి, ఒక్కోసారి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, పూర్ హైజీన్, ఓకే. ఇవన్నీ సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అనమాట. సో దీనికి ప్రాపర్ స్క్రీనింగ్ అనేది ఉందండి, ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎవరైతే సెక్షువల్లీ యాక్టివ్ ఉంటారో వాళ్ళు 25 ఇయర్స్ నుంచి ఇది కనీసం ఐడియల్గా సంవత్సరానికి ఒకసారి, కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి సింపుల్ ప్యాప్స్మియర్ అంటారు. ప్యాప్స్మియర్ అనేది ఈవెన్ రూరల్ ఏరియాస్లో కూడా ఉంటాయి. ఈవెన్ డాక్టర్ కూడా అవసరం లేదు, ట్రైన్డ్ నర్సెస్ ఉంటారు, వాళ్ళే చేస్తారు. 5 నిమిషాల టెస్ట్ అది 3 ఇయర్స్కి ఒకసారి చేస్తేనంటే దీన్ని ముందుగానే డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అంటే క్యాన్సర్గా మారకుండా ఒక స్టేజ్ ఉంటుంది, సిఐఎన్ అంటారు, ప్రీ మ్యాలిగ్నెంట్. ఆ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేసి సింపుల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఇది ప్రతి ఒక్క మహిళ చేసుకోవాలండి. ఎవ్రీ 3 ఇయర్స్ అట్లీస్ట్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉండి సో వాళ్ళు చేసుకోవచ్చు, అట్లీస్ట్ 3 ఇయర్స్కి ఒకసారి చేసుకోవాలి. గత 2-3 ఇయర్స్ నుంచి హెచ్పివి వ్యాక్సినేషన్స్ గురించి అందరికీ తెలిసిందే. అవును. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ అవేర్నెస్ వచ్చింది హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ గురించి, అంతే కదా సార్? అవును అవును. సో ఇది రైట్ ఏజ్ ఏంటి సార్? ఆడవాళ్ళలో అయితే అండి యాక్చువల్గా ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన కారణం అనమాట. మోర్ దెన్ 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఈ వైరస్ వల్లే వస్తుంది. సో ఈ వ్యాక్సిన్ అనేది రైట్ అయ్యి 9 to 13 ఇయర్స్ ఆర్ 9 to 14 ఇయర్స్లో ఆ మహిళలు అది ఆ చిల్డ్రన్లో అయితే ఆ పిల్లల్లో 2 డోసెస్ సరిపోతాయండి. తర్వాత తీసుకోకూడదంటే డెఫినెట్గా తీసుకోవచ్చు, కానీ కొద్దిగా 20 ఇయర్స్ 18-20 ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళల్లో 3 డోసెస్ అవసరం పడుతుంది. ఓహో, ఓకే. సో బేసికల్గా ఏమవుతుందంటే ఈ వైరస్ అనేది ఎట్లా సోకుద్దంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అనమాట. సో వాళ్ళు అందుకే ఎర్లీ ఏజ్లో ఈ సెక్షువల్ యాక్టివిటీ పాల్గొనడము ఎర్లీ టీన్స్ వాళ్ళలో రిస్క్ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇది వరకు చైల్డ్హుడ్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎర్లీ టీన్స్లో పెళ్లి చేసేసేవాళ్ళు, ఆ టీన్స్లోనే వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు అనమాట. వాళ్ళల్లో రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కంపేటివ్గా రిస్క్ అనేది తగ్గింది. సో ఆ ఏజ్ పిల్లల్లో 2 డోసెస్ సరిపోద్ది. సో ఎవరైతే 40 ఇయర్స్లో ఉన్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చు సార్, లైక్ ప్రివెన్షన్ లాగా? ఉపయోగం ఉండదు. అంటే వన్స్ వాళ్ళు సెక్షువల్ యాక్టివ్ అయిపోయి పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా వాళ్ళకి. ఓకే, ఓకే. అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎఫికసీ ఉండదు. అప్ టు 25 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు, 3 డోసులు తీసుకోవచ్చు. అంటే ఏంటంటే దాంట్లో రకరకాల స్ట్రెయిన్స్ అనేది ఉంటాయండి. ఇప్పుడు ఉండే నానోవెలెంట్ 9 డిఫరెంట్ స్ట్రెయిన్స్ అనమాట. వాళ్ళు ఒకవేళ ఎక్స్పోజ్ అయినా కూడా మేబీ 2-3 డిఫరెంట్ స్ట్రెయిన్స్ మిగతా వాటికి వాళ్ళకి ప్రొటెక్షన్ వస్తుంది. సరే, లెట్స్ టాక్ అబౌట్ మెయిల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడదాం సార్. మెయిల్స్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటి? మన ఇండియాలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారండి. హెడ్ అండ్ నెక్ ఇన్ ద సెన్స్, హెడ్ అండ్ నెక్ అంటే మన నోట్లో నాలుగు కావచ్చు, బొగ్గ కావచ్చు, టాన్సిల్, బేస్ ఆఫ్ టంగ్, గొంతు, ఇవే కాకుండా లారింగ్స్ అంటారు, ఓకే, లంగ్స్, ఇవన్నీ కామన్ క్యాన్సర్స్ అండి. ఈసోఫేగస్ ఎక్కువగా హెడ్ అండ్ నెక్ వచ్చి మోస్ట్ కామన్, సెకండ్ వచ్చి లంగ్ క్యాన్సర్. ఓకే. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, ధూమపానం హానికరం అని రాస్తారు, అయినా సరే ఎవరు దాన్ని పట్టించుకోరు, అంత క్లియర్గా రాస్తారు సార్. అంటే క్యాన్సర్ అనగానే స్మోకింగ్ చేస్తే లంగ్ క్యాన్సర్ ఒకటే వస్తుంది అనుకుంటారు, అసలు స్మోకింగ్ వల్ల ఇంకే క్యాన్సర్స్ వస్తాయి సార్? మంచి క్వశ్చన్ అడిగారండి. స్మోకింగ్ వల్ల 70 డైరెక్ట్ కార్సినోజన్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఓకే. స్మోకింగ్ వల్ల ఆబ్వియస్గా లంగ్ క్యాన్సర్, లెరింజియల్ క్యాన్సర్ అంటే, లెరింజియల్ అంటే గొంతులో ఉంటుందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే ఆ లారింగ్స్ అనే వాయిస్ బాక్స్ అంటారు, ఆ క్యాన్సర్ రావడానికి, ఇంకా ఈసోఫేజియల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, చాలా మందికి తెలియదు. యూరినరీ బ్లాడర్ క్యాన్సర్కి కూడా రిస్క్. చాలా మంది యూరినరీ బ్లాడర్ అనేది ఎక్కడో పెల్విస్లో కదా ఉండేది అంటారు. అవునవునవును. కానీ మనం ఎప్పుడైతే స్మోక్ చేస్తామో ఆ టొబాకోలో ఉన్న పార్టికల్స్ అనేవి బ్లడ్లో అబ్జార్బ్ అవుతాయి. బ్లడ్లో అబ్జార్బ్ అయిపోయి బాడీ అంతా ఆబ్వియస్ సర్క్యులేట్ అవుతాయి కాబట్టి, సో అది లంగ్ క్యాన్సర్గా చాలా రకాల క్యాన్సర్కి స్మోకింగ్ అనేది కారణము. స్మోకింగ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఏ స్మోక్లెస్ ఇది కూడా ఉంటుంది, గుట్కా, అవి కూడా కారణం అనమాట. సో కొన్ని అంటే టొబాకో ఉన్నవన్నీ ఆల్ టొబాకో, స్మోక్లెస్, స్మోక్ రెండు అనమాట. ఇప్పుడు టొబాకో ఉంటుంది, గుట్కా ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని ప్రాంతాల్లో అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, నార్త్ ఇండియాలో కొన్ని వేరియస్ స్టేట్స్లో. వాళ్ళల్లో నోటి క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణం ఉంటుంది. ఈవెన్ మన దగ్గర కూడా చాలా కమ్యూనిటీస్లో ఈవెన్ ఎర్లీ టీన్స్లోనే స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళల్లో 25-30 ఇయర్స్లో కూడా చూసామన్నమాట ఈ క్యాన్సర్ రావడానికి. సో ఆబ్వియస్గా రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలి సార్. ఈ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటేనే మనం ఏ లైఫ్ స్టైల్లో పాటించాలి, ఎలా ఉండాలి, మన డైట్ హ్యాబిట్స్? చాలా సింపుల్ అండి, అందరికి తెలుసు. ఒకటి, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో, స్మోకింగ్ ఇన్ ది సెన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకోని అవాయిడ్ చేసుకోవాలి. డ్రింకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవాలి.
హెల్తీ లైఫ్ స్టైల్, మంచి డైట్ తీసుకోవాలండి. సార్ ఆల్కహాల్ గురించి మాట్లాడాలి సార్. మనం అనుకున్నాం కదా, పర్ డే లిమిట్ ఎంత ఉంటుంది సార్? మేల్స్ అండ్ ఫీమేల్కి డిఫరెన్షియేషన్స్ ఉంటుందా? ఎంత లిమిట్ తీసుకోవాలి? ఐడియల్గా అండి మన WHO వాళ్ళు అయితే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్, అసలు టచ్ చేయొద్దు అంటారు. ఓకే. ఓకే, ఆల్కహాల్ అనేది స్ట్రిక్ట్లీ నో. బట్ ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ అనేవి మన యూరోపియన్ కానీ అమెరికన్ గైడ్ లైన్స్, ఎందుకంటే వాళ్ళల్లో ఆల్కహాల్ అనేది పార్ట్ ఆఫ్ ద కల్చర్. ఎస్. కాబట్టి వాళ్ళు కొన్ని స్టడీస్ వల్ల వాళ్ళు తెలిసింది ఏంటంటే మగవాళ్ళలో అయితే 2 డ్రింక్స్, ఓకే, ఆడవాళ్ళలో అయితే 1 డ్రింక్, మోర్ దెన్ 65 ఇయర్స్ మగవాళ్ళలో అయినా 2 డ్రింక్స్ అనమాట. సో క్వశ్చన్ అంటే డ్రింక్ అంటే ఏంటి అని అనమాట. ఒక డ్రింక్ ఇన్ ద సెన్స్ 10 to 12 grams ఆఫ్ ఆల్కహాల్ని ఒక డ్రింక్ అంటారు. ఓకే. మామూలుగా వాళ్ళు చేసుకోవాలంటే హాట్ డ్రింక్స్ ఏదో విస్కీ అయితే తీసుకున్నట్లయితే 50 to 60 ml పర్ డే, దట్స్ అ లిమిట్ ఫర్ మెన్. ఓకే. ఆడవాళ్ళలో ఎగ్జాక్ట్గా సగం 30 ml. అదే 65 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో కూడా 1 డ్రింకే అనమాట. ఇవన్నీ ఎవరిలో లివర్ ఫంక్షన్స్ ఇవన్నీ నార్మల్ ఉన్న వాళ్ళలో. సపోజ్ ఎవరిలో అన్న లివర్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్లీ నో. సో ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ అనేవి అంటారు, ఎందుకంటే ఆ క్వాంటిటీ వరకు మన లివర్ అనేది ఈజీగా మెటబలైజ్ అవుతుంది. మన లివర్ అనేది ఏముంటుందో అది ఆల్కహాల్ని ఒక టాక్సిన్ కింద చూస్తుంది, ఒక పాయిజన్ కింద చూస్తుంది అనమాట. సో అదేం చేస్తుంది, మనం కన్స్యూమ్ చేయగానే అబ్జర్వ్ అయిపోయింగానే లివర్ డిటెక్ట్ చేసి దాన్ని మెటబలైజ్ చేస్తుంది అనమాట. అంటే టాక్సిక్ని నాన్ టాక్సిక్ కాంపోనెంట్గా కన్వర్ట్ చేస్తుంది. మిగతా పనులన్నీ వదులుకొని లివర్కి చాలా బిజీ ఆర్గాన్ అనమాట. మెటబాలిజం అది చాలా పనులు ఉంటాయి, మన బాడీలో షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కానీ ఆ పనులన్నీ వదులుకొని పాపం ఆల్కహాల్ కింద పడి దాన్ని డీటాక్సిఫై చేయడానికి ఉంటుంది అనమాట. ఓకే. దాని ఫంక్షన్ మొత్తం ఇంకా ఫంక్షన్ కింద సింపుల్గా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తే మీకు ఈ పని వదిలేసి కెమెరా పని అప్పచెప్పారు అనుకోండి, ఈ పని సఫర్ అవుద్ది కదా, సేమ్ థింగ్ అనమాట. మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ని మనము ఇబ్బంది పెడుతున్నట్టు. సో ఆ పని వదిలేసి ఈ పని చేయడం వల్ల వాళ్ళల్లో మాల్ న్యూట్రిషన్ కానీ మీరు చూస్తూనే ఉంటారు. అందుకే దానివల్ల ఈ ప్రాబ్లం అన్నట్టు. సో వాట్ ఎవర్ నేను ఆ 2 డ్రింక్స్ కానీ అదేంటంటే ఆ క్వాంటిటీ వరకు లివర్ ప్రాపర్లీ ఫంక్షనింగ్ లివర్, హెల్తీ లివర్. ఫైనల్లీ బిగ్ నో టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఐ అగ్రీ దట్, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ చాలామంది లిమిట్లో తీసుకుంటే ఏం పర్వాలేదు అని మాట్లాడుతూ ఉంటారు సార్. వాళ్ళందరి కోసమే నాకు అడగాలనిపించింది. బట్ ఈవెన్ దో ఇట్స్ అ బిగ్ నో టు ఆల్కహాల్ కదా సార్. యా యాజ్ పర్ WHO 0, నో ఆల్కహాల్ ఇస్ ఆల్కహాల్ షుడోంట్ బి కన్స్యూమ్డ్. బట్ యాజ్ పర్ దిస్ థింగ్ అనమాట, అది కూడా మన ఇండియాలో ప్రాపర్ స్టడీస్ లేవు టు బి ఫ్రాంక్. మన అమెరికాలో కానీ అక్కడి నుంచి అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ క్వాంటిటీ వరకు అయితే మన లివర్ ఈజీగా మెటబలైజ్ చేస్తుంది, బాడీ మీద పెద్ద ఇల్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తారు. సో లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి అని చెప్తారు కదా సార్. ఫస్ట్ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన డైట్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి? డైట్ ప్యాటర్న్స్ అనేది అండి స్ట్రిక్ట్లీ నో ప్రాసెస్డ్ ఫుడ్ అండి. చాలామంది ఫస్ట్ క్వశ్చన్ ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏమి అని అడుగుతారు. ఎనీథింగ్ విచ్ కమ్స్ ఇన్ ఏ ప్యాకెట్, దట్ ఈస్ ప్రాసెస్డ్ ఫుడ్. బిస్కెట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఎనీథింగ్ ప్యాకెట్లో వచ్చిందంటే దాంట్లో ఏంటి, దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, ఎప్పుడో తయారు చేసింది ఎప్పుడో మనం కన్స్యూమ్ చేస్తామని. సో స్ట్రిక్ట్లీ ఇంకోటి అయ్యే కాకుండా దాంట్లో వేరియస్ షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కార్న్ సిరప్ అని ఇట్లా ఏవైతే మన బాడీలో షుగర్ లెవెల్స్ పెంచుదో అవన్నీ ఉంటాయి దాంట్లో. సో అవి స్ట్రిక్ట్లీ నో అండి. ఒకవేళ మనకి ఇట్లాంటి ఫుడ్ డైట్ తీసుకోవాలనుకుంటే మన ఇంట్లో వండుకొని కన్జ్యూమ్ చేయడం మంచిది. ఇంకోటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయాలండి. ఐడియల్ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఐడియల్ బాడీ వెయిట్ అనేది మన హైట్ని బట్టి ఉంటుంది అనమాట, BMI అంటారు. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మన హైట్ని బట్టి మనం ఏ వెయిట్ ఉండాలి, దాంట్లో రేంజ్ ఉంటుంది అనమాట. అది మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఇంకోటి ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలండి. అట్లీస్ట్ మినిమం 150 minutes ఇన్ ఏ వీక్ అంటారు. అంటే రోజుకి 5 రోజులు కనీసం అరగంట చేసినా కూడా అది కవర్ అయిపోతుంది మీకు. ప్లస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్, ఏదైతే మన ఇమ్యూనిటీ పెంచుద్దో, యాంటీ ఆక్సిడెంట్స్ ఇది ఉంటుందో అవి కన్జ్యూమ్ చేసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. కార్బ్స్ ఎంత కట్ డౌన్ చేస్తే అంత మంచిదండి. కార్బోహైడ్రేట్స్ అంటే చాలామంది తీసుకోరుగా, దాన్ని పెద్ద విలన్ చేస్తారు కానీ అంతకొద్దు. మన ప్లేట్ 100% అనుకుంటే అందులో లెస్ దాన్ 25% కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, 25% ప్రోటీన్ ఇన్ ద సెన్స్ వాళ్ళ హ్యాబిట్. నాన్ వెజిటేరియన్ అయితే వాళ్ళ ఎగ్స్, చికెన్, మటన్ అయితే తీసుకోవచ్చు. ఇంకో 50% అనేది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్తో, ఐడియల్లీ వెజిటబుల్స్తో ఫిల్ అయి ఉండాలి అనమాట. ఓకే. సో దట్స్ హౌ యూ షుడ్ కన్స్యూమ్. డైట్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఫిజికల్ యాక్టివిటీ సార్. ఈ మధ్య ఫిజికల్ యాక్టివిటీ అసలు ఉండట్లేదు. మేము వాక్ చేస్తున్నాం కదా, మేము ఎక్కువ స్టైర్స్ ఎక్కుతున్నాం, మాకు ఇదే ఫిజికల్ యాక్టివిటీ అని అనుకుంటూ ఉంటారు. ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే మీరు ఏం డిఫైన్ చేస్తారు సార్? మినిమం 150 minutes పర్ వీక్ అండి, అది మినిమం.
సపోజ్ మీరు చెప్పారు మాకు దగ్గర టైమే లేదు, పని చాలా బిజీ, నాకు అస్సలు లేదు అంటే కనీసము ఇది పెద్ద టైం కదండి. మీరు చూసుకుంటే వీక్లీ రోజుకు ఒక అరగంట కూడా ఉండదు. ఓకే, అట్లీస్ట్ అదన్నా చేయాలండి. ఇంకోటి ఏంటంటే మీరు వాకింగ్ అంటారు కానీ వాకింగ్ కనీసం ఏంటంటే వాళ్ళ జోన్ 2 ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట. జోన్ 2 ఎక్సర్సైజ్ అంటే వాళ్ళ హార్ట్ రేట్ అనేది సిగ్నిఫికెంట్గా పెంచాలి. ఓకే ఓకే ఓకే, అంటే కొంచెం కాంప్లికేట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏజ్ని బట్టి వాళ్ళ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఎవరన్నా 40 సంవత్సరాల వయసు వాళ్ళకి 220/40 180 ఇస్తే మ్యాక్సిమం హార్ట్ రేట్. ఓకే 30 సంవత్సరాల వాళ్ళకి 190. దాంట్లో కనీసం ఆ 190లో 50-60% ఆ హార్ట్ రేట్ చేసుకోవాలి. 50-60 అంటే అరౌండ్ 100-110. అంటే ఏంటంటే సింపుల్గా మీరు వాక్ చేస్తున్నప్పుడు మీ హార్ట్ రేటు ఆ రేంజ్కి అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకే, ఇది చాలా మంది అంటే మా దగ్గర ఆ వాచ్ ఉండదు కదండి, హార్ట్ రేట్ ఎట్లా, దట్స్ అ గుడ్ క్వశ్చన్ అనమాట. అదే అడుగుతారు. సింపుల్గా ఏంటంటే సపోజ్ చాలా మంది వాక్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతుంటారు కదా, అవతల ఉన్న వ్యక్తి చెప్పగలగాలన్నమాట. మీరు కొంచెం కష్టపడి నడుస్తున్నప్పుడు కష్టపడి ఆ అవతల ఉన్న వ్యక్తికి తెలియాలి, అరే నువ్వేదో చేస్తున్నావు కదా. అంటే మన మాట తడపడదు కదా, మనం రిలాక్స్గా ఉన్నప్పుడు మాట్లాడడం ఒకటి, కొంచెం ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు మాట్లాడడం. ఆ ఎదుటిన్న వ్యక్తి చెప్పగల మనం ఏం చేస్తున్నాం, అది సింపుల్ అనమాట. బ్లైండ్గా ఆఫ్ కోర్స్ మీ దగ్గర వాచ్ ఉంటే, స్మార్ట్ వాచ్ ఉంటే తెలిసిపోతుంది డైరెక్ట్. ఓకే, సో అట్లీస్ట్ ఆ జోన్ 2లోకి వెళ్ళాలి మీరు. ఓకే, దట్స్ ద ఐడియల్. సో జోన్ 2 అనేది ఐడియల్ గా పెట్టుకోవాలి మనం. ఐడియల్ మినిమం అండి, దట్స్ అ మినిమం. మాక్సిమం ఎంత సార్? మాక్సిమం మీరు 80-90%. జోన్ 4, జోన్ 5లో ఏంటంటే మీకు ఎక్కువ కాప్స్ బర్న్ అవుతాయి. ఈ జోన్ 2, జోన్ 3లో ఎక్కువ చేస్తున్నప్పుడు మీలో ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది అనమాట. సో ఇది వాకింగ్ ఇన్ ద సెన్స్ ప్రాపర్ వాకింగ్. ఆ ప్రాపర్ వాకింగ్ కనీసం 30-40 మినిట్స్ చేసుకోవాలి, అది మినిమం అండి. ఎవరైతే 20s లో ఉన్నారో వాళ్ళకి హార్ట్ రేట్ ఎంత ఉండాలి సార్? 20 అంటే వాళ్ళు మాక్సిమం 220 - 20 ఎంత అవుతుంది? 200 ఇస్తే మాక్సిమం. దాంట్లో మీరు 50-60% తీసుకుంటే 120, అరౌండ్ 130కి వెళ్ళాలి వాళ్ళ హార్ట్ రేట్. ఓకే ఓకే, ఇట్స్ సింపుల్ ఫార్ములా అండి. అది బేసికల్ దట్స్ మినిమం, అదన్నా చేయాలి. సార్ ఇప్పుడు జిమ్లో చాలా మంది ఎక్సెసివ్గా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అవును, బోత్ బాడీ బిల్డింగ్ కావచ్చు, మజిల్ గెయినింగ్ కావచ్చు, ఎక్కడికక్కడ కొలాప్స్ అవుతున్నారు. అవును, వై దట్ ఈస్ హ్యాపెనింగ్? అదండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా అంటే ఈ మధ్య ఇన్సిడెంట్స్ ప్లస్ ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే సెలబ్రిటీస్కే అట్లాగా అయింది. సెలబ్రిటీస్నే చూసాం చాలా మందిని. ఒకటండి, ఎవరన్నా ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయని వాళ్ళు డైరెక్ట్గా హెవీ ఎక్సర్సైజ్ చేయకూడదండి. దట్స్ అ ఫస్ట్. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ చూసుకుంటే అవును. మనం లాస్ట్ 2 years లో పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, వాళ్ళందరూ చనిపోయారు. సో వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్ కదా సార్, అది మంచిగా అవర్స్ టుగెదర్ చేస్తూ ఉంటారు. బట్ వై సడన్ గా అలా ఎందుకు జరుగుతుంది? కరెక్టే, కానీ వాళ్ళు ఎక్సర్సైజ్ ఒకటే కాదండి, వీ హ్యావ్ టు లుక్ అట్ ద అదర్ ఫ్యాక్టర్స్. అంటే పర్టికులర్ పర్సన్ లైఫ్ స్టైల్ ఎట్టుందో పర్సనల్గా మనకి తెలియదు, బట్ యావరేజ్గా చెప్తాను. సపోజ్ ఒక ఇండివిజువల్ ఉన్నారు, మీరు చెప్పినట్టు రోజు జిమ్ చేస్తాడు, బాగా చేస్తాడు, జిమ్ చేస్తాడు, హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది. బట్ హీ మైట్ బి హ్యావింగ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోక్ చేస్తుండొచ్చు, డైటరీ హ్యాబిట్స్ మనకి తెలియకపోయి ఉండొచ్చు, హై ఫ్యాటీ డైట్ తీసుకొని ఉండొచ్చు, అతను ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, టైమ్లీ డైట్ తీసుకోవచ్చు, మనం అనుకున్నాం స్ట్రెస్ ఎక్కువ ఉండొచ్చు బికాస్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్, స్మోకింగ్ చేసి ఉండొచ్చు. సో అదర్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతాయండి, నాట్ ఓన్లీ దిస్. సో యూ హ్యావ్ టు సీ ఇట్ యాజ్ ఎ హోల్ అనమాట. నాట్ ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్, బట్ స్మోకింగ్ అవన్నీ అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, టైమ్లీ డైట్ తీసుకోవడం, అన్నీ చూసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా జిమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా ఫస్ట్ ఒకసారి బేసిక్ హెల్త్ చెకప్ చేసుకోండి. అంటే హార్ట్ ప్రాపర్, చాలామందికి హార్ట్లో కొన్ని కంజెనైటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదు వాళ్ళకి. ఎప్పుడైతే సడన్ మీరు చూస్తుంటారు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు లేకపోతే క్రికెట్ ఆడుతున్నప్పుడు కొలాప్స్ అయ్యాడని, వాళ్ళు ఏంటంటే ఏదో ఒక కంజెనైటల్ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు అది చేస్తున్నప్పుడు అది అరెస్ట్లోకి వెళ్తారనమాట. సో ఎక్సర్సైజ్ చేయకముందు బేసిక్ ఒక చెకప్ చేసుకోండి, ప్లస్ ప్రాపర్గా స్లోగా వెళ్ళండి, ఒకేసారి హెవీ చేయొద్దు. ఇట్స్ ఏ ప్రాసెస్ అండి, అది కంటిన్యూస్ ప్రాసెస్. చిన్నగా చేసుకొని వెయిట్స్ పెంచుకుంటూ, లేదంటే ఈవెన్ కార్డియాక్ కూడా స్లోగా స్టార్ట్ చేసి పెంచుకుంటూ పోవడం అనేది ఒక ట్రైనర్స్ ఉంటే వాళ్ళు చెప్తారు మనకి. సో దట్స్ హౌ ఇట్ షుడ్. అంటే మీరు చెప్పినట్టు కొలాప్స్ అవడం ఏంటంటే ప్రాపర్గా కావు, ఫాలో కాకపోయి ఉండొచ్చు వాళ్ళు. సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల చాలా మందికి ఆ జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోయారు, జిమ్ లో చనిపోయారు. ఇవి ఎక్కువ ప్రచారం. బట్ వాళ్ళ ఇంటర్నల్ గా కావచ్చు, ఇంకా అదర్ కోమార్బిడిటీస్ ఇంకేమున్నాయో అంటే మనకి తెలియదు కదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లక్షల్లో ఒకరికి అయిందండి. ఇప్పుడు 1,00,000 మంది కార్లో ట్రావెల్ చేస్తే ఒకరు యాక్సిడెంట్ అయిపోయి ఉండదు, అటెండ్ మనం కార్లో ట్రావెల్ చేయడం ఆపం కదా. సేమ్ ఇది కూడా ఎవరికో ఒకరికి అయింది కదా అని మనము దాన్ని ఇది చేసుకొని అవాయిడ్ చేయడం మంచిది కాదు.
లాస్ట్ యాజ్ అ సీనియర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్గా అసలు క్యాన్సర్ రేట్స్ ఎక్కువ పెరగకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు సార్? కొన్ని మన చేతుల్లో ఉన్నాయండి, కొన్ని మన చేతుల్లో లేవు. మన చేతుల్లో లేనటివండి పొల్యూషన్ ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్ అథారిటీస్ దే హ్యావ్ టు టేక్ కేర్. మన చేతుల్లో ఉండేటి మనం ప్రాపర్గా చేసుకోవాలండి. ఆల్కహాల్, టొబాకో అవాయిడ్ చేయండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయండి, హెల్తీ డైట్ కన్జ్యూమ్ చేయండి, ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైట్ రిచ్ ఇన్ కార్బ్స్ తగ్గించుకోండి. సో దట్స్ ఆల్ అండి. ఐడియల్ వ్యాక్సినేషన్స్ అనేవి అందుబాటులో వచ్చాయి. హెచ్పివి వ్యాక్సిన్ కానీ, హెపటైటిస్ బి వ్యాక్సిన్ కానీ ఇది తీసుకోండి. ఇవే కాకుండా ప్రాపర్ స్క్రీనింగ్ చేసుకోండి. ఒక ఏజ్ వచ్చాక 40 ఇయర్స్ దాటిన మహిళలు ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ అనేది చేసుకోవాలి, ప్యాప్స్మియర్ అనేది చేసుకోవాలి. మగవాళ్ళలో అయితే పిఎస్ఏ అని ప్రాస్టేట్ అనేది కామన్ క్యాన్సర్. 50 ఇయర్స్ దాటిన వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్, అల్ట్రాసౌండ్, చెస్ట్ ఎక్స్. ఎవరైతే స్మోకింగ్ చాలా కాలం పాటు చేశారో అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి చెస్ట్ ఎక్స్రే చేసుకోండి. సో దట్స్ ఆల్ అండి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, ఇంకోటి కొన్నిటి వరకు మనం చాలా వరకు రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. నమస్తే.